మెరుగైన వైద్య సేవలు అందించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఆర్డీఐ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది ఖాళీల వివరాలు సమర్పించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని, వైద్య సహాయం అవసరం అనుకుంటే గర్భిణీలను ప్రసవ గడువు కంటే ముందే ఆసుపత్రిలో చేర్చుకోవాలని తెలిపారు. ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ మౌలిక సదుపాయాల విషయంలో లోపాలున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆయన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. జనరల్గా సమాచార హక్కు చట్టం కింద చాలామంది చాలా సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చి మాకు సమాచారం ఇవ్వటం లేదు అనేటువంటి ఫిర్యాదులు, అది ప్రభుత్వ వైద్యశాలలో అంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే ఇతర డిపార్ట్మెంట్లు, ఇరిగేషనా, ఎండోమెంటా, లేకుంటే ఎడ్యుకేషనా, మున్సిపల్ అలాంటి రెవెన్యూనా, అన్ని రకాల డిపార్ట్మెంట్లు అడుగుతారు. అదేవిధంగా ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులు అనేవి పేదలకి చాలా ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు. ఇది కూడా 100 పడకల ఆసుపత్రి అయినా ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడే సూపరింటెండెంట్ కానీ ఇతర డాక్టర్లు కానీ వారందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా సమాచార హక్కు చట్టం కింద అమలు చేయాల్సిన అంశాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 17 అంశాల మీద సిటిజన్ చార్ట్ ఉండాలి. అదేవిధంగా ఫిర్యాదులు ఏమొచ్చినా సమాచార హక్కు చట్టం కింద ఏమడిగినా వాటిని వెంటనే వారికి కావాల్సిన సమాధానం ఇవ్వాలని చెప్పాం. మా దగ్గర 2 వచ్చిన ఫిర్యాదులు, ఆ 2టికి మేము ఆన్సర్ ఇచ్చామని వారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కొంత వీరికి మౌలిక సదుపాయాల కోసం కొంత సహకారం కావాలి. లెటర్లు రాసి చాలా కాలమైనా రాలేదు, దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని వారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీస్ తగ్గిపోయినాయి అనేటువంటి కూడా సమాచార హక్కు చట్టం కింద ఎందుకు తగ్గిపోయినాయి, కారణాలు ఏంటి అనేది కూడా కొన్ని సందర్భాల్లో మమ్మల్ని సమాచార హక్కు చట్టం కింద అడుగుతుంటారు. దాని గురించి కూడా అడగడం జరిగింది. అంటే పర్టికులర్గా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తిరుమలాపల్లిలో డెలివరీలు తగ్గినాయి అనేటువంటిది దానికి కారణం ఏదైతే ఆపరేషన్ థియేటర్ కానీ ఇతర మౌలిక సదుపాయాలు సంబంధించినటువంటివి కానీ, ఏసీ లేకపోవడం కానీ, అదేవిధంగా టాయిలెట్స్, రెస్ట్ రూమ్లు సరిగ్గా లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా కారణాలు ఇచ్చా. ఇక్కడ కొంత అట్లాంటి డెలివరీ తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణంగా వారు చెప్తున్నారు. వీటన్నిటిని కూడా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది. ఆ విషయాలు ఏదంటే మా పరిధిలో వారి పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి, ఆ రకంగా వైద్యం అనేటువంటిది ప్రజలకు అందుబాటులో రావాలి అనేటువంటిది, అదేవిధంగా ప్రజల యొక్క పారదర్శకమైన పాలన, అదేవిధంగా ప్రజలు మరి ఏదైతే కోరుకుంటారో ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా సకాలంలో అందే విధంగా చూడాలనేటువంటిది మా ఉద్దేశం. దానిలో భాగంగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు ఏం కోరుకున్నా వారి సమస్యలు ప్రభుత్వ ఆసుపత్రిని